ఒక ఇంట్లో ఆడపిల్ల పుడితే సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి నడిచి వచ్చినట్లే అంటారు పెద్దలు. ఆ లక్ష్మీదేవికి తొలిసారి పేరు పెట్టే నామకరణం నుంచి తొలి ముద్ద తినిపించే అన్నప్రాసన దాకా ప్రతి ఘట్టం ఒక అద్భుతమైన పండుగ. ఆ భగవంతుని ఆశీస్సులతో 2 కుటుంబాల పెద్దల దీవెనలతో ఈ చిట్టి తల్లికి అన్నప్రాసన అలాగే నామకరణ మహోత్సవం జరుగుతుంది. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అసలుగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ అన్నప్రాసన నామకరణ మహోత్సవం మా అత్తయ్య గారు వాళ్ళ ఫ్రెండ్ మనవరాలది. ఈ మహాలక్ష్మి చూడండి ఎంత ముద్దుగా ఉందో కదా. ఈ మహాలక్ష్మిని కన్నా అదృష్టవంతులు పడాల వెంకటరెడ్డి గారు శ్రీమతి భువనశ్రీ దంపతులు. ఇక ఇంట్లో మనవరాలు పుడితే ఆ మురిపం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా? ఒక పక్కన నానమ్మ తాతయ్య అయిన పడాల శ్రీనివాసరెడ్డి గారు శ్రీమతి అరుణ దంపతులు ఆనందం మాటల్లో చెప్పలేనిది. మరొక పక్కన అమ్మమ్మ తాతయ్యలైన కర్రి జగన్నాథ్ రెడ్డి గారు శ్రీమతి శ్రీదేవి దంపతులు ఆనందం అంతులేనిది. వీరందరి ఆశీస్సుల మధ్య ఈ బంగారు తల్లికి పెట్టిన పేరు ఏంటో తెలుసా? సుహస్యారెడ్డి. సుహస్యారెడ్డి అంటే ఏంటో తెలుసా? సు అంటే చాలా స్వచ్ఛమైన అందమైన అని అర్థం. హస్య అంటే చిరునవ్వు, ఎల్లప్పుడూ ముఖంపై అందమైన చిరునవ్వుతో ఉంటూ తన నవ్వుతో చుట్టూ ఉన్న వాళ్ళ జీవితంలో వెలుగు నింపే అదృష్టవంతురాలు అని అర్థం. పేరు పెట్టే కార్యక్రమం పూర్తయ్యాక ఇక అసలైన పవిత్రమైన ఘట్టం అన్నప్రాసన. అన్నప్రాసన అన్నం అంటే ఆహారం, ప్రాసన అంటే తినిపించడం. పుట్టినప్పటి నుండి కేవలం తల్లిపాలు మాత్రమే తీసుకునే బిడ్డకు 6 నెలల దాటాక మొదటిసారిగా ఆహారాన్ని రుచి చూపించే పవిత్రమైన ఘట్టమే ఈ అన్నప్రాసనం. అన్నం పరబ్రహ్మ స్వరూపం, ప్రాణకోటికి జీవాధారం ఈ అన్నం. మన హిందూ ధర్మంలో బిడ్డ పుట్టిన దగ్గర నుండి చేసే 16 ముఖ్యమైన ఘట్టాల్లో అన్నప్రాసన అత్యంత ముఖ్యమైనది. ఈ అన్నప్రాసన బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ పరవన్నాన్ని బంగారు పొంగరంతో తినిపిస్తారు. ఎందుకు పరవన్నాన్ని బంగారు పొంగరంతో తినిపిస్తారు? ఇది ఆడంబరం కోసం కాదు, దీని వెనుక మన ఆయుర్వేదం శాస్త్రం దాగి ఉంది. బంగారానికి శరీరంలో రోగ నిరోధక శక్తిని, జ్ఞాపక శక్తిని పెంచే గొప్ప గుణం ఉంది. ఆవు పాలు, నెయ్యి, బియ్యంతో చేసిన పరమాన్నాన్ని బంగారంతో రాసి మొదటిసారి బిడ్డ నాలుక మీద ఉంచడాన్ని స్వర్ణప్రాసన అంటారు. అంటే ఈ రోజు నుండి ఆ బిడ్డ జీర్ణశక్తి యాక్టివేట్ అవుతుందని, సాక్షాత్తు ఆ అన్నపూర్ణాదేవి కటాక్షంతో బిడ్డకు జీవితంలో ఎప్పటికీ ఆకలి బాధ ఉండకూడదని ఆ భగవంతుని వేడుకునే అద్భుతమైన ఘట్టం ఇది. ఇక అన్నప్రాసన అనగానే మనందరికీ ఎంతో ఆసక్తిని కలిగించే ఘట్టం బిడ్డ ముందు వస్తువులు ఉంచి పట్టుకోమనడం. దీనిని మన పురాణాల్లో జీవిక పరీక్ష అంటారు. అంటే పెరిగి పెద్దయ్యాక ఆ బిడ్డ అభిరుచులు ఎలా ఉంటాయో, ఏ రంగంలో రాణిస్తారో సరదాగా తెలుసుకునే ఒక అందమైన సాంప్రదాయం ఇది. మరి ఆ వస్తువుల వెనుక ఉన్న అసలైన అర్థం ఏమిటి? పుస్తకం లేదా భగవద్గీత విజ్ఞానానికి, చదువుకి ప్రతీక. పెన్ను తెలివితేటలకు, ఉన్నతమైన ఉద్యోగం లేదా పరిపాలన రంగంలో గొప్ప పేరు తెచ్చుకుంటారని సూచిస్తుంది. డబ్బు సిరి సంపదలకు ప్రతీక. బంగారం ఐశ్వర్యం, సంతోషకరమైన విలాసవంతమైన జీవితానికి గుర్తు. అన్నం అన్నపూర్ణాదేవి కటాక్షం, దానగుణం ఎక్కువగా ఉంటుందని, భోజన ప్రియులవుతారని నమ్మకం. ఈ 6 నెలల పసికందు మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే ఆ భగవంతుడే స్వయంగా ఆ బిడ్డ చేయి పట్టుకుని వాళ్ళ జీవిత గమ్యాన్ని ఈ వస్తువుల ద్వారా మనకు చూపిస్తారని మన పురాణాలు చెబుతున్నాయి. ఏది పట్టుకున్నా ఆ రంగంలో వాళ్ళు శిఖరానికి చేరుకోవాలని ఈ ప్రకృతి దీవిస్తుంది. మన తెలుగు లోగిళ్లలో ఏ శుభకార్యం జరిగినా మేనమామ మేనత్తల స్థానం ఎంతో ప్రత్యేకం. ఎంతో ఆప్యాయంగా ఈ వేడుకను జరిపిస్తున్నారు. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వర్ల వాళ్ళు ఈ చిట్టుతల్లిని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. ఇంటి ఆడపడుచు దీవెన, మేనమామ చల్లని చూపు ఉంటే ఆ బిడ్డ భవిష్యత్తు బంగారమే కదండి. కుటుంబం అంటే కేవలం నలుగురు మనుషులు కలిసి ఉండడం కాదు, ఒకరికొకరు తోడుగా ఇలాంటి సంతోషాలను పంచుకుంటూ పెద్దల ఆశీస్సులతో ముందుకు సాగడం. మన భారతీయ సంస్కృతిలో అన్నప్రాసన వెనుక ఉన్న ఇంత గొప్ప సైన్స్ మరియు పరమార్థం. ఇదండి మన చిట్టితల్లి సుహస్యారెడ్డి నామకరణం మరియు అన్నప్రాసన ముచ్చట్లు.
మీకు ఎలా అనిపించింది వీడియో కామెంట్ చేసి చెప్పండి. అలాగే సుహాస్య పాప నిండు నూరేలు ఆయురారోగ్యాలతో ఎప్పుడు ఇలాగే చిరునవ్వు చిందిస్తూ వర్ధిల్లాలని మీరందరూ కింద కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. అత్తయ్య గారి ఆశీస్సులతో ఫ్రెండ్ మనవరాలి ముద్దుల వేడుక నామకరణం చేసి పేరు పెట్టారు. సుహాస్య రెడ్డి అని మురిసిపోయారు. అన్నప్రాసన చేసి అన్నం తినిపించారు. పండితులు మంత్రాలతో దీవించారు. బంగారం పుస్తకం డబ్బు పెట్టారు. పాపాయి భవిష్యత్తును చూడమన్నారు. సుహాస్య తల్లి మురిపాల హరివిల్లు మా ఇంటికొచ్చిన మహాలక్ష్మి ఇల్లు. ఈ శుభకార్యాన్ని అందరూ చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సుహాస్య రెడ్డి, సుహాస్య రెడ్డి, సుహాస్య రెడ్డి, సుహాస్య రెడ్డి.